ప్రభుత్వం వెళ్తోంది. ఇదే పద్ధతి మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా కొనసాగితే బీసీలకు మళ్ళీ నోట్ల మట్టే కదా అని బీసీ సంఘాలు చాలా మంది నాయకులు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. సో మీ రియాక్షన్ ఏంటి సార్? ప్రభుత్వం నేనే మాట్లాడుతున్నా అందరికంటే. అవును 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 వాస్తవం. డోకా చేసింది ప్రభుత్వం, డోకా చేసింది. డోకా చేసి ఏం చూడకుండా ఎవరిని పట్టించుకోకుండా ఇంతకు మంది ఒక జీవో ఇష్యూ చేసేది 42 అని 9 నెంబర్ జీవో. ఆ జీవో కోర్టులో నడుస్తుంది. ఆ కోర్టుల ప్రాసెస్ ఉంది. కోర్టు ఆ జీవోని కొట్టేయలేదు, రద్దు చేయలేదు. అయినా మళ్ళా సిగ్గు లేకుండా ప్రభుత్వం కొత్త జీవో ఇష్యూ చేసి బీసీల నోట్ల మన్ను కొట్టడానికి చూస్తుంది. జీవో కొట్టేలే కోర్టు పరిధిలో ఉంది. 12వ తారీఖు నాడు డిసెంబర్ 12కి తుది తీర్పు రాబోతోంది. బట్ ఈ లోపే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండొచ్చు? ఆల్రెడీ జ్యుడిషియల్ ఉంది కదా. రేపు జీవో కొట్టేయకుండా రేపు జీవో వాల్యూడ్ అయిందనుకో, ఇప్పుడు ఎన్నికలు పెట్టిన సర్పంచులన్నీ రద్దయి మళ్ళీ ఎన్నికలు వస్తాయి. సో ఈ సర్పంచ్ ఎన్నికలు రద్దు అయితే అంటారు రేపు పొద్దున కోర్టులో? బరాబర్ రద్దు కావాలి. ఎందుకంటే జీవో బీసీల హక్కు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. కోర్టులకు ప్రభుత్వానికి తమాషా అయిపోయింది అందరికి ప్రతి జీవో. దానికి మీరు కూడా చాలా బలంగా వాదించారు. ఎస్, ఈ జీవో ఖచ్చితంగా చెల్లుబాటు అయింది, కోర్టులో గెలుస్తుంది అని చెప్పేసి మీరు కూడా గతంలో మాట్లాడారు. సో ఎక్కడ నమ్మకం ఎక్కడ పోయింది? ఎక్కడ ప్రభుత్వం దారి తప్పింది అనుకున్నారు? ఓన్లీ స్టే ఇచ్చిర్రు. స్టే ఇస్తే ఫస్ట్ డే ఇవ్వాలి, ఫస్ట్ డే ఇవ్వలేదు, సెకండ్ డే ఇవ్వలేదు, థర్డ్ డే ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక స్టే ఇచ్చారు. అది ఇవ్వడం అనేది తప్పు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక స్టే ఇవ్వద్దు. ఇప్పుడు కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి రిజర్వేషన్ అమల్లో. మేము కోర్టులో అడుగుతాం ఇప్పుడు స్టే ఇవ్వమని. ఇస్తారా? ఇప్పుడు ఇవ్వరు. అంటే వీళ్ళు బీసీలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలు అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అందుకే ఒకసారి బంధించాం. మళ్ళా ఈ ప్రభుత్వాన్ని మెడలుంచాలి. రాజ్యాంగ వ్యవస్థలన్నీ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలంటే ఒకసారి వీళ్ళందరినీ దుమ్ము దులపవలసిందే. ఒకసారి బగాయిస్తేనే ఇంటారు. నర్మదాకి ఇన్నారు. సో ఇప్పుడు బగాయించేలోపు ఎన్నికలు అయిపోతున్నాయి కదా, మరి ఎన్నికలు అయిపోతే మళ్ళీ పోటీలో నిలబడ్డ వాళ్ళు బీసీలు అందరూ ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉంటది. మీరు ఏమంటున్నారు? పోటీలో ఉండమంటున్నారా? బీసీలు పోటీ చేయొద్దంటున్నారా? ఈ ఎన్నికలు ఎట్లాగూ ఫెయిల్ అయ్యేటువంటి ఎన్నికలు ఇవి నిలబడేయనంటారా? ఆ మాట అనలేను కానీ ఎన్నికలు నిలబడకపోతే యునానిమస్ గా వాదే గెలిచి వస్తారు. ఎన్నికలు ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కోర్టులో ఇప్పటికే కేసులు పడ్డాయి. చూద్దాం, 1-2 రోజులు దాని రిజల్ట్ ఏముంటుందో చూసి ఆ తర్వాత ప్రాసెస్ చేద్దాం. ప్రభుత్వం ఏకపక్షంగా బీసీ వ్యతిరేక వైఖరితోటి బీసీలను రాజకీయంగా అణచివేయాలనే కుట్రపూరిత బుద్ధితోటి ప్రవర్తిస్తుంది. 42ను 23కు తగ్గించారు. అమలు చేసేటప్పుడు అది 17%కే వస్తుంది. భద్రాచలంలో ఒక్క బీసీ గుడి ఇవ్వలేదు. 30 మండలాలలో ఒక్క బీసీ సర్పంచ్ రాలేదు. హైదరాబాద్ జిల్లాలో 11%, ఖమ్మం జిల్లాలో 10%, అనేక జిల్లాలో చాలా ఇట్లా అన్యాయం జరిగింది. దీని మీద మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఒకటి కృష్ణయ్య గారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఇవి పార్టీల పరంగా కాదు, వ్యక్తి కేంద్రంగా జరుగుతాయి ఎన్నికలు. బట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ విషయంలో మీ ఇప్పుడే ఎన్నికలు వదల్చుకోలేదు, అదేందో తెలియని తర్వాతనే పోతామని మాట్లాడుతున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అన్ని కూడా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంత మోసం చేస్తుంది? 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్తుంది. పార్టీ పరంగా సర్పంచులకు పార్టీ పరంగా ఉండదు, ఇండిపెండెంట్ ఉంటుంది, పార్టీ సింబల్ ఉండదు. అంటే అక్కడ కూడా అడుగడుగున మోసం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎంత నష్టం జరుగుతుంది కృష్ణయ్య గారు ఇప్పుడు ఈ జరిగేటువంటి ఎన్నికల్లో? ఎన్ని స్థానాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది? 42 నుంచి 23కు తగ్గించడం వల్ల 2200 సర్పంచ్ సీట్లు కోల్పోయారు. అవును. ఇది ఈ 23 నుంచి 17కు తగ్గించడం వల్ల దాదాపు 500 మంది సర్పంచులు పదవులు కోల్పోతున్నారు. రిజర్వేషన్లు లెక్కలు కూడా రావా వీళ్ళకు? 23% చెప్పి 17% ఎంత సిగ్గుందా ప్రభుత్వానికి? ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టి అన్యాయం జరగకుండా చేయండి అని చెప్పొచ్చు కదా.
ఇంకోటి ఎస్సీ ఎస్టీ లెక్కలు ఎన్నికల్లో ఏ లెక్కల ప్రకారం 2011 ప్రకారం తీసుకున్నారా? బీసీ లెక్కలు మాత్రం ఇప్పుడున్నటువంటి కులగణన ఆధారంగా తీసుకున్నారా? ఆ లెక్కల్నే వీళ్ళు రిజర్వేషన్లు కేటాయించారనుకోవచ్చా? 2011 జనాభా ప్రకారము ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. దాని ప్రతిపాదకనే అలాట్మెంట్ కూడా చేస్తున్నారు. బీసీలకు 2024 ఎట్లు ఇచ్చినా పర్సెంటేజ్ లో తేడా రాదు. టోటల్ జనాభాలో తేడా ఉంటది కానీ పర్సెంటేజ్ లో తేడా రాదు. దానివల్ల పెద్ద నష్టమేం లేదు కానీ బీసీల శాతం పెంచడమే మా మెయిన్ డిమాండ్. పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఒకటే అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటే, మేము ఇప్పటికైనా పార్టీ పరంగా ఇస్తున్నాం, ఎంత ఇచ్చింది, ఎంత జరిగింది, అన్యాయం జరిగింది, మోసం జరుగుతుంది అన్నది మీరు వాదిస్తున్నటువంటి మాట. కానీ కోర్టుల్లో కేసులు తెగేది కాదు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడడం, మీరు కూడా కోర్టులో చుట్టూ తిరిగిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఇది ఈ మార్పు రావాల్సింది పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే అన్నది జగమెరిగిన సత్యం. డిసెంబర్ లో మొదలు కాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మూకుమ్మడిగా ఈ అంశం పైన ప్రస్తావిస్తారా? కోర్టులు జనరల్ గా బీసీలకు వ్యతిరేకం అనే వాదన ఉంది. అది నిజం కూడా. ఎందుకంటే దీనికి స్టే ఇవ్వవలసిన అవసరం ఉందా? రాజ్యాంగం ప్రకారము రిజర్వేషన్లు నిర్ణయించారు. రాజ్యాంగంలోని 243(d)(6) లో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగమే హక్కు ఇచ్చింది, అధికారం ఇచ్చింది. దాని ప్రకారం జీవో తీశారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. క్యాబినెట్ లో ఆర్డినెన్స్ తీర్మానం చేసిర్రు. ఇక మూడవది జనాభా లెక్కలు తీసి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా 50% సీలింగ్ ఓవర్టేక్ చేసేటట్టు జనాభా లెక్కలు తీశారు. ఇవన్నీ ప్రక్రియలు పకడ్బందీ ఉన్నాయి. దీని మీద స్టే ఇవ్వడం కానీ కొట్టివేయడం కానీ జరగద్దు. కూడా చెప్తుంది బలమైన కారణాలు, బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి, 50% ఎందుకు దాటాలి అంటే బలమైన కారణాలు కొన్ని చూపించాలి. ఆ కారణాలు చూపించడంలోనే ప్రభుత్వం విఫలమైంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అది అందులో వాస్తవం ఉంది. వీళ్ళు ప్రతి గ్రౌండ్ ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద సరి అయిన వాదనలు వినిపించలేరు. బలమైన వాదనలు అడ్వకేట్ జనరల్ పెద్ద ఎత్తున ఎవరు కూడా బీసీ లేరు అక్కడ. అందరు బీసీ వ్యతిరేకులే ఉన్నారు. వాళ్ళు తూతూ మంత్రంగా వాదనలు విన్నారు. కానీ ఎందుకు ఆర్గ్యూ స్టే ఇచ్చేటప్పుడు ఎందుకు ఆర్గ్యూ చేయలేదు? స్వయంగా మేము అక్కడ ఉన్నాము. అడ్వకేట్ జనరల్ నోరు పూసుకొని కూర్చుంటాడు. యువర్ ఆనర్ అని మాట్లాడుతున్నారు తప్ప ఎంత అన్యాయం జరిగింది అనేది చెప్పారే కదా. అంటే ప్రభుత్వం లెక్కలు కరెక్ట్ ఇచ్చింది కానీ అడ్వకేట్ జనరల్ వాదించలేకపోయారు అంటున్నారా? అది కూడా కారణం ఉంది. అది కూడా పాయింట్. అంటే ఇప్పుడు దీని సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంది. అది కాదు కృష్ణయ్య గారు, 69% రిజర్వేషన్ సాధించడానికి అంబాశంకర్ కమిషన్ సిఫార్సులే తమిళనాడులో ప్రధానమైనటువంటి అంశం అని అందరికీ తెలుసు. దాని మీద బలమైనటువంటి సిఫార్సులు ఉన్నాయి కాబట్టి దానిపైన గట్టిగా కొట్లాడడం జరిగింది. అట్లాంటి సిఫార్సులు భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ చేయలేదా? అందులో బలమైనటువంటి కారణాలు చూపించలేదా? సో ఇది ఈ సర్వే మీద కనిపిస్తున్నాయి బలమైన కారణాలు. మనకు జనాభా 56-57% చూపెట్టాడు భూసాని కమిషన్. వీళ్ళు ఇచ్చేది 42 కంటే ఎక్కువ ఉన్నది. కొద్దిగా అటు ఇటు తేడా ఉన్నా, 1-2 పొరపాట్లున్నా అది లెక్కలోనికి రాదు. 42 కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి 42 ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? అభ్యంతరం చెప్పవలసిన అవసరం ఏముంది? ఇది కేవలం సాకుగా అందులో లోపాలు ఉన్నాయి, ఇంద లోపాలు ఉన్నాయి, బొట్టు పెట్టలేదు, బంగారు ఉంగరం పెట్టలేదు అన్నట్టు కథలు చెప్తున్నాం తప్ప అందులో వాస్తవం లేదు. బలమైన కారణాలు ఉన్నాయి. ఇచ్చి తీరవలసిందే. ఇప్పుడు గెలుస్తాం, గెలవకపోతే చూపెడతాం తడాక. ఏంటి సార్ అంటే మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా అంశాలు ప్రస్తావించారు. ఎంబీసీలు మంత్రిత్వ శాఖ అన్నారు, ఎంబీసీలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతానికి 3 మంత్రులే ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ల విషయంలో కూడా మొండి చేయి చూపిస్తోంది. ఈవెన్ బీసీ బడ్జెట్ విషయంలో కూడా 2 బడ్జెట్లు కేటాయిస్తే 20,000 కోట్లు పెడితే దాంట్లో ఖర్చు అయింది ఎంత? దీని మీద బీసీ సంఘాలు స్పందిస్తాయా? దీనిపైన ఒక కొట్లాట మొదలు పెట్టేటువంటి టైం ఆసన్నమైందా? స్పందించడం రోజు చూస్తారా ఉద్యమాలు, ధర్నాలు, ఎక్కడ పోయినా అక్కడ ఉద్యమాలు, ధర్నాలు, రస్తారోకలే జరుగుతున్నాయి. దానిలో ఎక్కడ కూడా రాజీ పడతలేము, పడబోము కూడా.
కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం దిగిరాక తప్పదు, దిగొచ్చే వరకు వేటాడతాం వెంటాడతాం. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. యా, నర్సయ్య గౌడ్ గారు ఉన్నారా? నర్సయ్య గౌడ్ గారు ఉన్నాను సార్, వినిపిస్తుందా? యా, నర్సయ్య గౌడ్ వినిపిస్తోంది. ఇప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన గొప్పదే, కానీ ఇచ్చేటువంటి టైంలో ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మిస్టేక్స్. ఫస్ట్ నెంబర్ 3, నెంబర్ 4 బిల్స్ తీసుకొచ్చారు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చారు. అట్ సేమ్ టైం జీవో నెంబర్ 9లో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి, ఇది తెలిసిన విషయమే. దాంట్లో న్యాయపరమైనటువంటి తప్పిదాలు ఉన్నాయి, చట్టపరంగా సమస్యలు ఉన్నాయి, ఈవెన్ రాజ్యాంగ పరిధిని కూడా ఉల్లంఘించారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను కూడా ఉల్లంఘించారు. మోర్ ఓవర్ ఈ బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, గవర్నర్